కర్ణాటక హైకోర్టు జడ్జి పైన సుప్రీంకోర్టు సువో మోటో కాగ్నిసెన్స్ని వేసింది. సువో మోటో అంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా కోర్టే సొంతంగా కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయిస్తుంది. రీసెంట్గా ఒక కర్ణాటక జడ్జ్ పాస్ చేసిన 2 కాంట్రవర్షియల్ కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. కర్ణాటక హైకోర్టు జడ్జ్ జస్టిస్ వి శివానంద్ ఆగస్ట్ 28న బెంగళూరులో ముస్లిమ్స్ మెజారిటీగా ఉండే ఏరియాలో ల్యాండ్ లార్డ్ అండ్ టెనెంట్ డిస్ప్యూట్ కేసు మీద కోర్టులో మాట్లాడుతూ ఆ ఏరియాని మినీ పాకిస్తాన్ అని కామెంట్ చేశారు. ల్యాండ్ లార్డ్ అండ్ టెనెంట్ ఇష్యూ నుంచి ఆ డిస్కషన్ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ వరకు వెళ్ళింది. స్కూల్స్ దగ్గర వెహికల్స్ ఓవర్ స్పీడ్లో వెళ్తున్నాయి అని, స్కూల్ పిల్లలకి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అని, ఒక ఆటోలో 10 మంది పోతున్నారు అని, మైసూర్ ఫ్లైఓవర్ రోడ్ దగ్గర మార్కెట్ నుంచి గౌరీపాల్య వరకు ఉండే ప్లేస్ ఇండియాలా లేదు పాకిస్తాన్లా ఉంది అని అన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి కమ్యూనల్ సెన్సిటివిటీ టాపిక్ మీద ఇలాంటి కామెంట్స్ వేయడం సోషల్ మీడియాలో ప్రజలు సహించలేకపోయారు. ఇతని మీద వైరల్ అయిన ఇంకో వీడియోలో ఇతను ఒక ఫీమేల్ అడ్వకేట్ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడాడు. ఆ వీడియోలో జడ్జ్ ఇంకో అడ్వకేట్ని క్వశ్చన్ అడుగుతుంటే ఈ ఫీమేల్ అడ్వకేట్ ఆన్సర్ చేసేసరికి ఈ జడ్జి గారు ఏమన్నారంటే, మీకు మీ క్లయింట్ గురించి చాలా బాగా తెలుసు అని అర్థమవుతుంది, అతను వేసుకున్న అండర్ గార్మెంట్ కలర్ కూడా చెప్పగలరు అని అన్నాడు. ఈ కామెంట్స్ ని చీఫ్ జస్టిస్ డి చంద్రచూడ్ సుప్రీంకోర్టు సువో మోటో కాగ్నిసెంట్గా పరిగణించింది. కర్ణాటక హైకోర్టు జడ్జి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అని ఆర్డర్ ఇచ్చారు. అసలు అది వైరల్ అవ్వడానికి రీజన్ సీనియర్ అడ్వకేట్ అయిన ఇందిరా జింగ్. ఈమె తన ట్విట్టర్లో కర్ణాటక హైకోర్టు జడ్జ్ ఫీమేల్ అడ్వకేట్ని ఇన్సల్ట్ చేస్తూ ఇచ్చిన కామెంట్ని పోస్ట్ చేసి కర్ణాటక హైకోర్టు జడ్జిని జెండర్ సెన్సిటివిటీ ట్రైనింగ్కి పంపాలి అని రాశారు. కోర్ట్ సెక్షన్స్ని కామన్ పీపుల్ కూడా చూస్తారు అని, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని చీఫ్ జస్టిస్ చెప్పారు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.